నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో వ్యక్తిత్వ వికాసం గురించి, అలాగే సక్సెస్ కావాలి అంటే అవసరమైన లక్షణాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సో ప్రస్తుతం అందరినీ పీడిస్తున్న ఒక ప్రధాన సమస్య గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. మనందరికీ తెలుసు, పూర్వకాలం నుంచి కొన్ని దుర్వ్యసనాలు అంటే కొన్ని ఉన్నాయి. తాగుడని కానీ, లేదా పొగ త్రాగటం, జూదం ఆడడం, వ్యభిచారం, ఇలాంటివన్నీ కదా. సో వాటి వల్ల ప్రోగ్రెస్ ఉండకుండా దెబ్బతింటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆర్థికంగా దెబ్బతింటారు, అండ్ ఫైనల్గా ఏది సాధించలేని పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి దుర్వ్యసనాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఒక ముఖ్యమైన వ్యసనం దాదాపు 90% జనంలో ఉంది. దాని నుంచి బయటపడితే తప్ప ప్రోగ్రెస్ సాధ్యం కాదు. అదేమిటో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థంబ్నెయిల్లో సూచించినట్లుగా ఇది డిజిటల్ యుగం. ప్రతి ఒక్కరూ ఏదో రకంగా గాడ్జెట్స్తో జీవిస్తున్నారు. మనిషి జీవన విధానాన్ని సులభతరం చేసిన ఈ డిజిటల్ గాడ్జెట్లే ఇప్పుడు అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఆందోళన, ఒత్తిడిని తెచ్చిపెడుతున్నాయి. పిల్లలకి చదువును దూరం చేస్తున్నాయి, ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయి. అందుకే అనేక కాలుష్యాల నుంచి శరీరాన్ని ఎలా డీటాక్స్ చేస్తామో అదేవిధంగా డిజిటల్ డీటాక్స్ కావాల్సిందే. ఇందుకోసం ఏం చేయాలి? దీనికి కొన్ని సూచనలు ఇస్తాను. ఇప్పుడు జేబులో ఫోన్ లేకుండా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని రోజులు కదా ఇవి. చేతిలో ఫోన్ లేకపోతే కంగారు పడిపోయే క్షణాలు. ఫోను మన అందరి జీవితాల్లోనూ ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. నిజానికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాకే నేర్చుకోవడంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవడం సులువైంది. అయితే అదే ఫోను ఇప్పుడు మన ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. పిల్లల చదువుపై దాని ప్రభావం విపరీతంగా పడుతుంది. పెద్దల్లో స్ట్రెస్కి కారణమవుతుంది, నిద్రలేమిని తెచ్చిపెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రకరకాల అనారోగ్యాలకి డిజిటల్ గాడ్జెట్స్ కారణమవుతున్నాయి. రోజువారీ జీవితంలో డిజిటల్ డివైజులతో కనెక్ట్ కావడం సాధారణమైపోయింది అందరికీ. ప్రముఖ నేల్సన్ సంస్థ చేసిన ఒక అధ్యయనంలో అమెరికాలో యువకులు సగటున రోజు 11 గంటల సమయం డిజిటల్ వరల్డ్తో కనెక్ట్ అయి ఉంటున్నారని తేలింది. డివైస్లను అతిగా ఉపయోగించడం వల్ల శారీరక, మానసిక, సామాజిక సమస్యలకి దారితీస్తుంది. కామన్ సెన్స్ మీడియా నిర్వహించిన ఒక సర్వేలో 50% మంది యువకులు మొబైల్కి బానిసలైనట్లు తేలింది. ఇందులో వెల్లడైన మరో ఆసక్తికర అంశం ఏమిటంటే 78% మంది యువకులు నిమిషానికోసారి డిజిటల్ డివైస్లను చెక్ చేస్తున్నారట. ఈ టెక్నాలజీతో ఒత్తిడి ఎంతవరకు ఉంటుందంటే, ఈ డిజిటల్ డివైస్లు లేకుండా ఎవరికైనా ఒక్కరోజు కూడా గడవలేని పరిస్థితి. అయితే అవే ఒత్తిడికి కూడా కారణమవుతున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిర్వహించిన సర్వేలో సుమారు 18% మంది టెక్నాలజీ వల్ల స్ట్రెస్కి గురవుతున్నట్లు తేలింది. స్వీడన్ శాస్త్రవేత్తలు టెక్నాలజీ వల్ల నిద్ర సమస్యలు, డిప్రెషన్ లక్షణాలు, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నట్లుగా నిర్ధారించారు. ఈ డిజిటల్ అలవాట్ల వల్ల నిద్రని లోపం అవుతుంది. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఫోన్ చూడడం చాలామంది చేసే పని. అయితే దీనివల్ల నిద్రలేని సమస్యలు తలెత్తుతున్నట్లుగా నిర్ధారణ అయింది. పిల్లలు బెడ్పైకి చేరిన తర్వాత డిజిటల్ డివైస్లని ఉపయోగించడం వల్ల సరిగ్గా నిద్రపోలేకపోతున్నట్లు మరో అధ్యయనంలో తేలింది. రాత్రిళ్ళ బెడ్పైకి చేరిన తర్వాత 70% మంది ఫోనుల్లో సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు. ఇందులో 15% మంది గంటకు పైగా ఫోన్ చూస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి. అంతేకాదు, రాత్రులు టెక్ డివైస్లు ఎక్కువ వాడడానికి బాడీ మాస్ ఇండెక్స్ పెరగడానికి సంబంధం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీన్ని మనం తప్పకుండా బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడూ డిజిటల్ డివైసులతో కనెక్ట్ అయి ఉండేవారు వర్క్ని, ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు. ఉద్యోగంలో సంతృప్తి లేక, భాగస్వామితో సంబంధం సరిగ్గా లేక ఇబ్బందులు పడతారు. ఉద్యోగంలో స్ట్రెస్ పెరిగితే దాని ప్రభావం మొత్తం జీవితంపై పడుతుంది. కంపారిజన్ అంటే పోల్చి చూడటం సంతోషాన్ని కబళిస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపితే స్నేహితులు, సెలబ్రిటీలు, ఇతరులతో పోల్చి చూసుకోవడం పెరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. దాంతో వీళ్ళందరూ మీకన్నా బాగున్నట్లు, మీ లైఫ్ మాత్రమే అధ్వాన్నంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. తెలియకుండానే నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. ఇక ఫోమో భయం. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. కాసేపు ఫోన్ చూడకపోతే
ముఖ్యమైన టెక్స్ట్ మిస్ అవుతానేమో అనే భయంతో చాలామంది పదే పదే ఫోన్ చూస్తూనే ఉంటారు. దీన్నే ఫోమో అంటారు. ఫోన్కి బానిస కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. దీన్ని గుర్తించేది ఎలాగంటే కొన్ని లక్షణాల ఆధారంగా ఫోన్కి బానిస అయిపోయారనే విషయాన్ని సులువుగా గుర్తించవచ్చు. అలాంటప్పుడు ఆ స్థితి నుంచి బయటపడేందుకు డిజిటల్ డీటాక్స్ని పూనుకోవాల్సిందే. కాసేపు ఫోన్ కనిపించకపోతే ఆందోళన చెందటం, ఒత్తిడికి గురవటం, నిమిషానికి ఒకసారి ఫోన్ చూస్తూ ఉండటం, సోషల్ మీడియా కాసేపు చూసిన తర్వాత డిప్రెషన్, కోపం వంటివి రావడం, పోస్టుకు ఎన్ని లైకులు వచ్చాయో, ఎంతమంది షేర్ చేశారో మాటికి చెక్ చేయడం, కాసేపు ఫోన్ చూడకపోతే ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అవ్వడం, ఫోన్ చూడకపోతే ఏ పనైనా కాసేపు ఏకాగ్రత నిలపలేకపోవడం, ఫోన్ చూస్తూ ఆలస్యంగా పడుకోవడం, మళ్ళీ ఫోన్ చెక్ చేసుకోవడం కోసం ఉదయాన్నే నిద్రలేవడం, ఇవన్నీ కూడా ఇలాగా తయారైపోయింది. దీనికోసం ఏం చేయాలి? డిజిటల్ డీటాక్స్ అవసరాన్ని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు, ముఖ్యంగా విద్యార్థులు డిజిటల్ డీటాక్స్ అవసరాన్ని గుర్తించాలి. డిజిటల్ గాడ్జెట్స్ ప్రభావం లైఫ్ మీద పడకుండా చూసుకోవాలి. అందుకోసం ఏం చేయాలంటే టెక్ ఫ్రీ అవర్స్, అంటే డిజిటల్ డీటాక్స్ ప్రారంభించాలనుకునేవారు ప్రారంభంలో టెక్ బ్రేక్ పేరుతో కొద్ది సమయం గాడ్జెట్స్కి దూరంగా ఉండాలి. ప్రతిరోజు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. టెక్ ఫ్రీ అవర్స్గా పెట్టుకోవాలి. లంచ్ చేసే సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిజిటల్ కనెక్టివిటీ ఉండకూడదు. కొన్ని రోజుల తర్వాత ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. మూడ్లో మార్పులు కనిపిస్తాయి. అప్పుడు టెక్ ఫ్రీ అవర్స్ని పొడిగించాలి. ఇక రెండో పాయింట్, గోల్ సెట్ చేసుకోవాలి. డిజిటల్ డీటాక్స్ని ప్రారంభించే ముందు గోల్స్ సెట్ చేసుకోవాలి. పరిధులు నిర్ణయించుకోవాలి. ఎంత సమయం డిజిటల్ డీటాక్స్లో ఉండాలో డిసైడ్ చేసుకోవాలి. రోజునా, వీకెండ్స్లోనా, సెలవుల్లోనా అన్నది ఎవరికి వారే నిబంధనలు పెట్టుకోవాలి. వీటి ఆధారంగా ఒక ప్రణాళికను తయారు చేసుకోవాలి. స్వీయ క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఇక మరో పాయింట్, టెక్నాలజీ లేని వాతావరణం. డిజిటల్ డీటాక్స్ ఎఫెక్టివ్గా ఉండాలంటే చదువుకునే చోట టెక్నాలజీ లేని వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. మొబైల్ ఫోను, ట్యాబు, ఇతర డిజిటల్ డివైస్లకి దూరంగా ఉంచాలి. దీనివల్ల పిల్లలు చదువుపై ఫోకస్ పెట్టేందుకు వీలవుతుంది. మరో పాయింట్, ఆన్లైన్ యాక్టివిటీస్. డిజిటల్ డీటాక్స్ సమయంలో పర్సనల్ గ్రోత్, డెవలప్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ యాక్టివిటీస్పై దృష్టి సారించాలి. హాబీలు, వ్యాయామంతో పాటు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. ఇక నెక్స్ట్ మరో పాయింట్, ధ్యాన సాధన. డిజిటల్ డీటాక్స్ అంటే టెక్నాలజీకి దూరంగా ఉండటం మాత్రమే కాదు, మైండ్ఫుల్నెస్ యాక్టివిటీస్కి స్థానం కల్పించాలి. అంటే ధ్యానం, శ్వాస, వ్యాయామాలు వంటివి చేయాలి. ఇవి ఒత్తిడిని దూరం చేసి ఏకాగ్రతను పెంచుతాయి. ఇక ప్రకృతి చెంతన ఉంటే బాగుంటుంది. డిజిటల్ వరల్డ్తో డిస్కనెక్ట్ కావాలంటే ప్రకృతికి దగ్గర కావాలి. పార్కులు, దగ్గరలో ఉన్న పర్యాటక ప్రదేశాలని చుట్టూ రావాలి. సైక్లింగు, హైకింగ్ వంటి అవుట్డోర్ యాక్టివిటీస్లో పాల్గొవాలి. ప్రకృతి చెంతన సేద తీరితే మెదడు పునరుత్తేజం పొందుతుంది. ఇక మరో పాయింట్, నిద్రకు ఉపక్రమించే ముందు ఏం చేయాలనేది. నిద్రపోయే ముందు ఫోన్ చూసే అలవాటు పూర్తిగా మానేయాలి. పుస్తకం చదవటం లేదా రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి నిద్రకు ఉపక్రమించవచ్చు. దీన్ని షేర్ చేసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. మీలా డిజిటల్ డీటాక్స్ని ప్రారంభించుకోవాలనుకుంటున్న వారితో మాట్లాడాలి. దాని ప్రాముఖ్యతను వివరించాలి. అనుభవాన్ని షేర్ చేసుకోవాలి. డిజిటల్ డీటాక్స్ ప్లాన్కి కట్టుబడి ఉండేందుకు అవసరమైన మోటివేషన్ దీని ద్వారా లభిస్తుంది. ఇక డిజిటల్ బ్యాలెన్స్ గురించి చెప్పాలంటే టెక్నాలజీకి పూర్తిగా దూరం కావడం కూడా కరెక్ట్ కాదు. అకాడమిక్స్, పర్సనల్ గ్రోత్కి అవసరమైన మేరకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అందుకు కొన్ని యాప్స్, వెబ్సైట్స్ని, డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యాక్సెస్ చేసుకోవాలి. ఇక సమయానుకూలత అంటే ఏమిటంటే రకరకాల యాక్టివిటీస్ కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకోవాలి. చదువుకోవడానికి, శారీరక వ్యాయామానికి, డిజిటల్ యాక్టివిటీకి కొంత సమయాన్ని కేటాయించాలి. ఆ టైం టేబుల్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇక ఆన్లైన్ హాబీలు అనేది ఒకటి ఉంది. పెయింటింగు, కుకింగు, మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్ వంటి అభిరుచులు ఉంటే వాటికి సమయం కేటాయించాలి. ఇవి డిజిటల్ వరల్డ్ నుంచి స్విచ్ ఆఫ్ కావడానికి సహాయపడతాయి. ఇక మదింపు చేయాలి అంటే డిజిటల్ డీటాక్స్ ప్రభావం ఎంత మేర ఉందో మదింపు చేయడం అవసరమే. డిజిటల్ డీటాక్స్ వల్ల అకాడమిక్ పెర్ఫార్మెన్స్ పెరిగిందా, స్ట్రెస్ లెవెల్స్ తగ్గాయా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఎడ్యుకేషన్, టెక్నాలజీ మధ్య లాంగ్ టర్మ్ బ్యాలెన్స్ని కొనసాగించాలి. టెక్నాలజీతో
ఆరోగ్యకరమైన సంబంధం ఉండాలి. ఇక నో టెక్ జోన్ అనేది ఒకటి ఉంది. చాలామంది అలారం కోసం ఫోన్ వాడతారు, కానీ అది కరెక్ట్ కాదు. ఫోన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళకూడదని నియమం పెట్టుకోవాలి. భాగస్వామితో మాట్లాడుకోవడానికి ఆ సమయాన్ని వెచ్చించాలి. ఫోన్ దూరంగా ఉంటే నిద్ర ఇట్టే వచ్చేస్తుంది. ఈ డీటాక్స్కి కొన్ని టిప్స్ ఏమిటంటే, ఒకటి, డిజిటల్ డీటాక్స్ మొదలుపెట్టినప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. ఇక ఫోన్ వైపు దృష్టి వెళ్లకుండా ఉండేందుకు ఎప్పుడూ బిజీగా ఉండేలా చూసుకోవాలి. టెంప్ట్ కాకుండా ఉండాలంటే ఫోన్లో సోషల్ మీడియా యాప్స్ని డిలీట్ చేసుకోవాలి. ముఖ్యమైన యాప్స్ ఈజీ యాక్సెస్ లేకుండా పెట్టుకోవాలి. డివైస్ను ఉపయోగించాలని అనిపించినప్పుడు ఫ్రెండ్తో కలిసి వాక్కి వెళ్ళాలి. మీ అనుభవాన్ని, ఆలోచనల్ని, డిజిటల్ డీటాక్స్ ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు పేపర్పై రాసుకోవాలి. డిజిటల్ ఫాస్టింగ్ పేరుతో ఒక రోజు అంతా డిజిటల్ డివైస్లను దూరంగా ఉంచాలి. రోజు ఏ సైట్ని ఎక్కువ సమయం చూస్తున్నారో గుర్తించి దాన్ని నియంత్రించాలి. దీన్ని స్పెసిఫిక్ డీటాక్స్ అని అంటారు. ఒక ప్రత్యేకమైన సమయంతో పాటు సోషల్ మీడియాకి పూర్తిగా దూరంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. దీన్ని సోషల్ మీడియా డీటాక్స్ అంటారు. మొత్తానికి వ్యాయామం, ధ్యానం వంటివి మన కోసమే మనమే ఎలా చేస్తామో ఇది కూడా అంతే. ఎవరికి వారు స్వయంగా కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టుకొని సాధన చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. డిజిటల్ డీటాక్స్ వల్ల వ్యక్తిగతంగా కాకుండా కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా కూడా ఒత్తిడి లేని మానసిక ప్రశాంతతకి మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గంలో జీవితం సాఫీగా ముందుకు సాగిపోతూ ఉంది. ఈ సందర్భంగా ఒక ఆదర్శవంతమైన గ్రామం గురించి మాట్లాడుకుందాం. ఫైనల్గా డిజిటల్ డీటాక్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, కానీ చాలా రోజుల క్రితమే మహారాష్ట్రలోని ఒక గ్రామం డిజిటల్ డీటాక్స్ని పాటించి వార్తల్లోకి ఎక్కింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మొహింత్యాంచే వడగావ్ అనే గ్రామంలో రాత్రి 7 గంటలకు సైరన్ మోగుతుంది. అంతే, ఒక్కసారిగా పెద్దలు టీవీ ఆఫ్ చేస్తారు. ప్రతి ఫోను స్విచ్ ఆఫ్ అవుతుంది. పిల్లలు పుస్తకాలు తీసి చదవడం, రాయడం మొదలు పెడతారు. పెద్దలు ఆరుబయట కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు. గంటన్నర పాటు, అంటే 8:30 వరకు ఎవరు ఫోన్ ముట్టరు, టీవీ ఆన్ చేయరు. ప్రతిరోజు సాయంత్రం డిజిటల్ డీటాక్స్లో భాగంగా గంటన్నర పాటు గాడ్జెట్స్ దూరంగా ఉంటారు. గ్రామస్తులు ఈ నియమం పెట్టుకోవడానికి ఒక కారణం ఉంది. కోవిడ్ సమయంలో పాఠశాలలు మూతపడ్డాయి. ఆన్లైన్లోనే పిల్లల చదువు అంతా సాగింది. ఆ సమయంలో పిల్లల చేతికి ఫోన్ ఇవ్వక తప్పలేదు. అది వారికి ఒక అలవాటుగా మారిపోయింది. ఆ తర్వాత ఏడాది పిల్లలు స్కూల్కి వెళ్ళినా రాయడం, చదవడంలో వెనకబడ్డారు. దాంతో గ్రామస్తులంతా కలిసి సాయంత్రం గంటన్నర పాటు పిల్లలను చదివించడం కోసం డిజిటల్ డీటాక్స్ మొదలుపెట్టారు. ఆ సమయంలో ఊళ్ళో ఎవరైనా సరే ఫోన్ చూడకూడదు, టీవీ పెట్టకూడదు అనే నిబంధనని కఠినంగా అమలు చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల పిల్లల చదువులు తిరిగి గాడిలో పడ్డాయి. అయితే ఈ నిబంధన అమలు చేయడంలో అందరి కృషి ఉంది. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు, రిటైర్డ్ టీచర్లు ఇంటింటికి తిరిగి డిజిటల్ డీటాక్స్పై అవగాహన కల్పించారు. ఇది ఆ గ్రామం యొక్క విశేషం. ఇక ఒకానొక వ్యక్తి 134 రోజుల పాటు ఫోన్ లేకుండా గడిపాడు. ఫోన్ లేకుండా పొరుగురికి పోయి రమ్మంటే సాధ్యం కాదని సమాధానం ఇచ్చే కాలం ఇది. అలాంటిది ఫోన్ లేకుండా 134 రోజులు, అంటే 4.5 నెలల పాటు చైనా అంతటా పర్యటించాడు ఓ PhD విద్యార్థి. తన ఫోను, కంప్యూటర్ని ఇంట్లో వదిలేసి కెమెరాను చేతపట్టుకుని బయలుదేరాడు. తన అనుభవాల్ని డాక్యుమెంటరీ చేసి అందించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. షాంగ్సీ ప్రావిన్సీ రాజధాని తైయువాన్కి చెందిన PhD విద్యార్థి యాంగ్ హావో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నాడు. ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని ఈ రోజుల్లో ఫోన్ ముట్టకుండా చైనా మొత్తం చుట్టూ రావాలని నిర్ణయించుకున్నాడు. 6 నెలల పాటు ట్రావెల్ చేసి టెక్ గాడ్జెట్స్ వాడకుండా చైనా మొత్తాన్ని విజయవంతంగా చుట్టూవచ్చాడు. నేను మొబైల్ ఫోన్ని ఒక డిజిటల్ ఆర్గాన్లా ఫీల్ అవుతాను. ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోతే ఏం జరుగుతుందో తెలియజేయాలనుకున్నాను. అందుకే ఈ ట్రావెల్ చేశాను అంటారు హావో. అయితే హావో తన పర్యటనలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. హోటల్ గది బుక్ చేసుకోవడం, ట్యాక్సీ మాట్లాడుకోవడం వంటి చిన్న చిన్న విషయాల్లో కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ సోషల్ మీడియా నోటిఫికేషన్లు చప్పుడు లేకుండా ప్రశాంతంగా టూర్ పూర్తి చేశాడు. పుస్తకాలు చదువుకుంటూ సమయాన్ని గడిపేవాడు. నా ట్రావెలింగ్లో ఎదురైన ఇబ్బందులు, కష్టాలు ఎంతో ఉత్తేజపరిచాయి, ఒక గొప్ప జీవితానుభవాన్ని అందించాయి అని హావో అంటాడు. అతడిలా ఉండటం సాధ్యమేనా? మనకు కూడా ప్రయత్నించొద్దాం. ఓకే, ఇది ఈరోజు అంశం. సో డిజిటల్ డీటాక్స్ అనేది మనకి
చాలా ఇంపార్టెంట్ మన ప్రోగ్రెస్ కావాలనుకుంటే. ఓకే, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.